హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బేకరీలో స్వీట్ షాపులలో దొరికే మసాలా పల్లీలు చేసుకుందామండి. ఇవి కనుక చేసి పెట్టుకుంటే ఇదే కొలతలతోటి నెల రోజుల పైన నిల్వ ఉంటాయి. నెల రోజులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. మెత్తబడవు అస్సలు. పిల్లలు సింపుల్గా ఈజీగా తినేస్తారు స్నాక్స్ లాగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి ఒక గిన్నె తీసుకొని పచ్చి పల్లీలనే ఒక కప్పు తీసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ కారం, పావు స్పూన్ చాట్ మసాలా, పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పక్కకి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల పుట్నాల పప్పుని మెత్తని పొడిలాగా మిక్సీ వేసుకొని ఈ పొడిని కూడా ఈ పల్లీల్లో వేసేసేయండి. మెత్తగా వేసుకోండి. పుట్నాల పప్పు కొన్ని ఏరియాల్లో శనగపప్పు అంటారు వీటిని. ఇప్పుడు 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని వేడి నూనెని 2 స్పూన్లు వేసుకోండి. ఒక 2 స్పూన్ల నూనెని కాచేసి వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి వేసుకొని ఇది మొత్తాన్ని నూనె వేసాం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒక్కసారి తిప్పుకొని ఇప్పుడు కొంచెం నీళ్లు చిలకరించి మరీ మెత్తగా చేయొద్దండి. వీటిని గట్టిగానే ఉండాలి. పల్లీలు వేస్తుంటే పొడిగా పడేటట్లు ఒక్కోటి పడేటట్లు అంత గట్టిగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోండి. కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ పిండి ఇలా వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెంగా వేసేసుకోండి. కొంచెం వేసుకొని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు ఇలా అంటే వేటికి అవి విడిపోతాయండి చక్కగా. ఫస్ట్ ముద్దలు పడినా కూడా గరిటతోటి ఈ విధంగా అంటే విడిపోతాయి. వీటిని సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హైలో పెడితే పల్లీలు వేగవు. నూనె మాత్రం కాగేటప్పుడు హైలో పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసేసి ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన పల్లీలు కూడా అదే విధంగా వేయించుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం చాట్ మసాలా వేసేసి మొత్తం కలిపేసేయండి. మీరు మరీ అంత కారము తినలేము అనుకుంటే అవి స్కిప్ చేసేసి ఉత్త చాట్ మసాలా వేసేసి ఈ విధంగా అన్నిటికీ పట్టేటట్లు కలిపేసుకోండి. ఈ విధంగా కలిసిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నెల రోజుల పైన నిల్వ ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. ట్రై చేసి చూడండి ఒకసారి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.